ఆ రెండక్షరాలే ఓ భరోసా, తీర్చుకోలేని బాధ్యత, బంధానికి అనుబంధానికి ప్రతీక. ఆ అమూల్యమైన పిలుపే నాన్న. మాతృమూర్తి ఓ అమృత కలసమైతే ఆ అమృతాన్ని నింపే బంధమే తండ్రి. కుటుంబ బంధంలో తండ్రి పాత్ర అద్వితీయమైంది, అనిర్వచనమైంది. బిడ్డలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు ఓ తండ్రి సర్వం ధారపోస్తాడు. రక్తబంధం కోసం నా అనే మాట లేకుండా నిస్వార్థంగా జీవితాన్ని పణంగా పెడతాడు. తెరవెనకే ఉండి తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతాడు. తాను మాత్రం సామాన్యుడిగానే మిగిలిపోతాడు. అలాంటి తండ్రుల ఆప్యాయత, అనురాగాలు వెలకట్టలేనివి, వారి రుణం తీర్చుకోలేనిది. నాన్నకు ప్రేమతోనే ప్రపంచం ఫాదర్స్ డేను జరుపుకుంటోంది. అసలు పితృదినోత్సవం ఎప్పుడు పుట్టుకువచ్చింది? ఈ దినోత్సవం వెనుక ఉన్న నేపథ్యమేంటి? అమ్మ అంటే అనురాగం, ఆప్యాయత. బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసే శక్తి అమ్మ. మాతృప్రేమ స్థాయిలోనే కన్నబిడ్డలపై ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే రక్త సంబంధం నాన్న. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే పిల్లాడిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దేందుకు జీవితాన్నే ధారపోసే వ్యక్తి తండ్రి. అందుకే అంటారు నాన్నంటే బాధ్యత. నాన్నంటే ధైర్యం, నాన్నంటే బలం. కష్టంలో తోడుగా నడిచే కొండంత అండ. నాన్న అనే 2 అక్షరాలను నిర్వచించడం అసాధ్యం. తండ్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి సంతోషం పంచిపెట్టే విధాత నాన్న. బిడ్డల బాగు కోసమే జీవితాన్ని ఖర్చు చేస్తూ తన కోసం ఏది దాచిపెట్టుకోలేనివాడే తండ్రి. ఇలాంటి నాన్నలకు మనం ఏమివ్వగలం? మనసారా ఒక్కసారి థ్యాంక్యూ పా అనుకోగలగడం తప్ప. పితృదేవోభవ అంటూ దైవంగా భావించే తండ్రి త్యాగనిరతిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అందుకే మాతృదినోత్సవం, స్నేహితుల దినోత్సవం తరహాలోనే జూన్ 3వ ఆదివారం రోజున పితృదినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 1910లోనే ఫాదర్స్ డేకు అంకురార్పణ జరిగింది. తండ్రుల దినోత్సవం వెనుక పెద్ద నేపథ్యమే ఉంది. అమెరికా వాషింగ్టన్లోని స్పోకనేలో 27 ఏళ్ల సొనోరా డోడ్ అనే మహిళ తన తండ్రిని గుర్తు చేసుకోవాలనుకుంది. చిన్నతనంలో తల్లి కన్నుమూసినా అన్నీ తానై పెంచి పెద్ద చేసిన తండ్రి సేవలు గుర్తించేందుకు ఆయన జన్మదినమైన జూన్లోనే ఫాదర్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. తొలినాళ్లలో మాతృదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ప్రజలు ఫాదర్స్ డేను మాత్రం ఎగతాళి చేసేవారు. ఈ దినోత్సవంపై పత్రికల్లో పేరడీలు కల్పించి నవ్వుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. 1924లో అమెరికా అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కులిడ్జ్ హయాంలో ఈ రోజుకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. మరో అడుగు ముందుకేసి చట్టపరమైన హోదాను కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చివరికి ఏళ్ల పోరాటం తర్వాత మరో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ఫాదర్స్ డేను సెలవు దినంగా ప్రకటించారు. ఇలా అంచెలంచెలుగా పితృదినోత్సవం అన్ని దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. ఆయన్ను గౌరవించుకోవడానికి కూడా ఒక రోజంటూ ఉండాలా వద్దా అనే వాదనలు పక్కన పెడితే కుటుంబం కోసమే అనుక్షణం పరితపిస్తూ ఎప్పుడూ తెరవెనుక ఉండే వ్యక్తే తండ్రి. పుట్టినప్పటి నుంచి నా అనే మాటే లేకుండా గుండెల నిండా ప్రేమ నింపుకున్న శక్తి నాన్న. పిల్లల ప్రతి విజయంలోనూ తండ్రి స్ఫూర్తి దాగి ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 70% మందిలో తండ్రి సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. బిడ్డలకు అందిన తొలి స్నేహహస్తం తండ్రే. నాన్న అడుగుజాడల్లోనే ప్రతి చిన్నారి అభివృద్ధికి పునాది పడుతుంది. భవిష్యత్ బాటలు పడుతాయి. జీవితంలో అన్నిసార్లు తండ్రి తల్లిలా ఆప్యాయత చూపించకపోవచ్చు, కళ్లలో కనిపించేలా ప్రేమ కురిపించకపోవచ్చు. అయితే కాఠిన్యం చూపినా, అంతులేని ప్రేమను కురిపించినా అంతా బిడ్డల అభ్యున్నతి కోసమే. ఏ స్వార్థమూ లేని నిస్వార్థమే. అడుగడుగునా వారి ఉన్నతి కోసమే అంకిత భావంతో పనిచేయడమే తనకు తెలిసిందల్లా. ఎలాంటి త్యాగానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడాయన. ఓ వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడంలో ఓ తండ్రి పాత్ర అద్వితీయమైంది, అంతకు మించి అనిర్వచనీయమైంది. బిడ్డలు ఎదిగే క్రమంలో ప్రతి స్థాయిలోనూ నాన్న ప్రభావం ఉంటుంది. చిన్నతనంలో లాలిస్తాడు, బుజ్జగిస్తాడు. ఎదిగే క్రమంలో అడుగులు నడకగా మారుస్తాడు. నడకతో పాటే నడత నేర్పిస్తాడు. అంతా చిన్నారిలోకమే ప్రపంచంగా జీవిస్తాడు. యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత స్నేహితుడిలా మారుతాడు. అడిగింది ఇస్తూనే చేసే పనిలో చేయూతనిచ్చే అభయహస్తంగా మారతాడు. చిన్నతనంలో వేసే తప్పటడుగులను అమ్మ సరిదిద్దితే పెద్దయ్యాక వేసే తప్పటడుగులు సరిదిద్దుతూ మంచి మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించేవాడు. గురువులా వెన్నెంటి ఉండి జీవిత గమ్యానికి చేర్చేవాడు నాన్న. ఆడబిడ్డను మరో ఇంటికి పంపించేందుకు ఓ తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేనిది.
మహావృక్షంగా మారి తాను ఒదిగి మరీ బిడ్డల జీవితాల్ని ఫలవంతం చేస్తాడు నాన్న. ప్రేమానురాగాలకు ప్రతిబింబంగా నిలిచే తండ్రిని స్మరించుకునే సదాశయంతో ఫాదర్స్ డేను జరుపుకుంటున్నారు. నిజానికి తండ్రి రక్తబంధం వెనుక అనేక ఆసక్తికర కథనాలున్నాయి. గ్రీటింగ్స్ కార్డులు ఇవ్వడంలో ఫాదర్స్ డే ప్రపంచంలోనే 4వ దినోత్సవంగా నిలుస్తోంది. గ్రీటింగ్ కార్డు అసోసియేషన్ లెక్కల ప్రకారం క్రిస్మస్, ప్రేమికుల దినోత్సవం, మాతృ దినోత్సవం తర్వాత అత్యధికంగా గ్రీటింగ్ కార్డుల విక్రయం జరిగేది ఇదే రోజు. వివిధ దేశాల్లో ఫాదర్స్ డే సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. థాయిలాండ్లో డిసెంబర్లో జరుపుకునే పితృదినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. జర్మనీలో అయితే ఆ రోజు మొత్తం పురుషులు బీర్ గార్డెన్లోనే గడుపుతారు.